సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ మూడో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 14 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. దీంతో పాటు రెండో దశలో శాంతి భద్రతల కారణంగా వాయిదా పడ్డ తూర్పు త్రిపుర స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 విడతల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలకు పోలింగ్ ఇవాళ జరుగుతోంది. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లోని మొత్తం పార్లమెంటు స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ, అమిత్ షా, ములాయం సింగ్, వరుణ్ గాంధీ, శశి థరూర్, మల్లికార్జున్ ఖర్గే, అనంత్ కుమార్ హెగ్డే, జయప్రదతో పాటు పలువురు ప్రముఖులు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధాని మోడీ అహ్మదాబాద్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో ముక్కోనపు పోటీ నెలకొంది. సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ తో కూడిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, 2 చిన్న పార్టీలతో జతకట్టిన బీజేపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాల్లో రెండో దశలో సగం సీట్లకు పోలింగ్ జరిగింది. మిగిలిన 14 స్థానాలైన చిక్కోడి, బెల్గావి, బాగల్కోట్, బీజాపూర్, హవేరి, ధార్వాడ్తో పాటు ముంబై, కర్ణాటక ప్రాంతాల్లోని గుల్బర్గా, బీదర్, రాయచూర్, బళ్ళారి, కొప్పాల, శివమొగ్గ, దావణగేరే, ఉత్తర కన్నడ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. പല സ്ഥാനാർത്ഥികളും ഈ പരസ്പരം മത്സരിക്കുന്നവർ ജയിച്ചവരും നമ്മൾ എല്ലാവരും ആഗ്രഹിക്കുന്നു. ചിലപ്പോൾ അങ്ങനെ സ്ഥലത്ത് ഇവിടെ പഠിച്ചവരുടെ സുഹൃത്തുക്കളുടെ പരിചയക്കാരുണ്ട്. എനിക്ക് ഒരു വോട്ടേ ഉള്ളൂ, വേറൊരാൾക്ക് ചെയ്യേണ്ടി വരും. അത് നമ്മളെല്ലാവരും ചെയ്യുന്ന പോലെ നമ്മുടെ ഏതെങ്കിലും കാരണങ്ങൾ നമ്മുടെ വോട്ട് ചെയ്യാതിരിക്കും. ഞാൻ വീണ്ടും ആവർത്തിക്കുകയാണ്, നമ്മുടെ അധികാരം നമുക്ക് അധികാരം പ്രയോഗിക്കാൻ കിട്ടുന്ന ഏക അവസരം. എല്ലാവരും അത് ആത്മാർത്ഥമായി మహారాష్ట్రలోని పూణే, బారామతి, అహ్మద్నగర్, మాదా, సాంగ్లీ, సతారా, కొల్లాపూర్, హట్కన్ మంగ్లే, జల్గావ్, రావేర్, జాల్నా, ఔరంగాబాద్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక యూపీలోని సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్ నేత అజమ్ ఖాన్ మధ్య రాంపూర్ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర మంత్రి మేనకా గాంధీకి పట్టున్న పిల్విత్ నుంచి ఈసారి ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీకి కంచుకోటుగా ఉన్న మెయిన్పురి నుంచి ఇక పార్టీ అధ్యక్షులు ములాయం సింగ్ బరిలో నిలిచారు. రైట్, ఇక మూడో దశ ఎలక్షన్కు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ ల్యాబ్ ద్వారా అందిస్తారు. శిరీష్, దాదాపు 10 గంటలు అవుతుంది, మరి ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్రవంతి, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కూడా 116 నియోజకవర్గాలు లో దాదాపు 10.42% ఓటింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. సంఖ్య అనేది కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి కూడా ఇంకా అప్డేట్స్ అనేవి కూడా అందాల్సి ఉంది. కాబట్టి 10:30 కల్లా 10 గంటలకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అప్డేట్ చేసిన ప్రకారం చూసినట్లయితే అస్సాంలో 12.36% ఓటింగ్ అనేది కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. బీహార్ విషయానికి వస్తే 12.64%, బీహార్లో 5 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ శాతం అనేది కూడా నమోదైంది. ఇక గోవా విషయానికి వస్తే గోవాలో 11.70% పోలింగ్ అనేది తొలి 3 గంటల్లో నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. గుజరాత్లో 10.24% ఓటింగ్ అనేది ఇప్పటి వరకు కూడా నమోదైనట్లుగా కూడా సమాచారం. జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక అనేది జరుగుతుంది. ఇక్కడ అతి తక్కువగా 1.59% ఓటింగ్ అనేది
ఇప్పటివరకు కూడా నమోదైన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలన్నిటి కూడా పనిచేయడం లేదన్న కంప్లైంట్స్ అనేవి కూడా వస్తున్నాయి. మొత్తం 14 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే మరో 14 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా రెండో దశలో పూర్తయింది. కాబట్టి కర్ణాటకలో 7.42% పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా సమాచారం. కేరళ విషయానికి వస్తే కేరళలో 11.35% ఓటింగ్ అనేది కూడా నమోదైంది. కేరళలో దాదాపు 20 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సింగిల్ ఫేజ్ లో ఓటింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించిన కంప్లైంట్స్ అనేవి కూడా వస్తున్నాయి. కాబట్టి పలు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు అనేవి కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒకే పార్టీకి ఓటు వెళ్తుంది ఈవీఎంలో, ఏ బటన్ ప్రెస్ చేసిన అన్న కంప్లైంట్స్ అనేవి కూడా వెళ్తున్నాయి. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కేరళకు సంబంధించిన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తోటి మాట్లాడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ 6.97% ఓటింగ్ అనేది నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక్కడ కూడా ఈవీఎంలకు సంబంధించిన కంప్లైంట్స్ అనేవి కూడా రావడం కూడా జరుగుతుంది. ఆ ఈవీఎంలను కంప్లైంట్లను కూడా సరిచేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఒరిస్సాలో 7.15% పోలింగ్ అనేది ఇప్పటివరకు కూడా నమోదైంది. త్రిపుర విషయానికి వస్తే త్రిపురలో 5.88% ఓటింగ్ అనేది నమోదైనట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. అన్నిటికంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పటివరకు 10.36% పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కూడా సమాచారం. అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇప్పటికే అక్కడ 16.85% ఓటింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్లో దాదాపు 12.58% ఓటింగ్ అనేది కూడా నమోదైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో 11.40% ఓటింగ్ అనేది ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఓటింగ్ అనేది కూడా నమోదైంది. డయ్యూ డామన్లో 9.93% ఓటింగ్ అనేది కూడా నమోదైన పరిస్థితి అనేది కూడా ఉంది. ఈ మూడో దశల పోలింగ్ లో భాగంగా అనేక మంది ప్రముఖులు తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా ప్రధాని మోడీ కూడా తమ యొక్క ఓటు హక్కును అహ్మదాబాద్ లో వినియోగించుకున్నారు. ఇటు తిరువనంతపురంలో శశి థరూర్, అదేవిధంగా పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అనేక మంది ప్రముఖులు పోటీ చేస్తుండడం, అదేవిధంగా మొదటి 2 దశల్లో కంటే ఎక్కువ నియోజకవర్గాలకు పోలింగ్ అనేది కూడా జరుగుతుండడం తోటి ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ దశపైన దృష్టి సారించడం అనేది కూడా జరిగింది. మొదటి 2 దశలు, ఇప్పుడు జరుగుతున్న 3వ దశ, ఈ మొత్తం కూడా కలుపుకుంటే దాదాపు 300 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా పూర్తవుతుంది. మరొక 243 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరగాల్సింది. కాబట్టి ఈ 3 దశల్లో ఏ పార్టీ గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలంటే కూడా వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన 4 దశలపైన కూడా ప్రధాన పార్టీలని కూడా దృష్టి సారించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. శ్రవంతి. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రణీబ్లో ఉన్న నిషాన్ హై స్కూల్ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఆ సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయన వెంట ఉన్నారు. ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ బూత్లకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఓటు చాలా విలువైందన్న ఆయన దేశ భవిష్యత్తును ఓటే నిర్ణయిస్తుంది అన్నారు. तीसरे चरण का मतदान हो रहा है। मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल मेरे होम स्टेट गुजरात में वोट देकर के इस महान लोकतंत्र के पर्व में सक्रिय भागीदारी करने का अवसर मिला। जैसे कुंभ के मेले में स्नान करके एक पवित्रता का आनंद आता है, वैसा ही लोकतंत्र के इस महापर्व में मतदान करके उस पवित्रता की मैं अनुभूति करता हूं। मैं विशेष करके देश के सभी नागरिक भाइयों बहनों से आग्रह करूंगा कि इस लोकतंत्र के पर्व में अभी जहां जहां मतदान बाकी है
पूरे उमंग उत्साह और एक उत्सव के रूप में सब मतदान करें। मतदान किसको करे किसको न करे, भारत का मतदाता जितना समझदार है, नीर क्षीर का विवेक जानता है, दूध का दूध और पानी का पानी करने का उसकी जो विशेषता है। అహ్మదాబాద్లో ఓటు హక్కును వినియోగించుకునే ముందు మోడీ తన తల్లిని కలిశారు. గాంధీనగర్ వెళ్లిన మోడీ తన తల్లి నివాసానికి చేరుకొని అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్కు బయలుదేరారు. फोटोग्राफी जय भाई थोड़ा पीछे जय भाई थोड़ा प्लेस नीचे ఇటు కేరళ సీఎం పినరాయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూరు జిల్లాలోని పినరాయిలోని ఆసిక్ కమల్ బేసిక్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో క్యూ లైన్లో నిల్చొని ఆయన ఓటు వేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు విజయన్. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.